ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరం జూలై 10వ తేదీ తర్వాత అదృష్టమే అదృష్టమని చెప్పుకోవాలి. కానీ ఒక సమస్య ఉంది. ఆ ఒక్క సమస్య నుండి బయటపడితే మాత్రం మీ యొక్క అదృష్టానికి తిరుగనేది ఉండదు. కానీ ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం తలక్రిందులు అవ్వబోతుంది. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 10వ తేదీ తర్వాత ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఎటువంటి అదృష్ట ఫలితాలను వీరు సొంతం చేసుకుంటారు, ఏ సమస్య వీరికి పొంచి ఉంది, ఆ సమస్య నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బయటపడగలుగుతారు, ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితం తలక్రిందులు కాబోతుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక మేషరాశివారు భగభగమండే తత్వాన్ని కలిగి ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కోపం ఎక్కువగా ఉండటం మూలంగా కోరి కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే కోపం కారణంగానే వీరి యొక్క జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కోపాన్ని అధిగమించగలిగితే మాత్రం మీకు తిరుగనేదే ఉండదని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 10వ తేదీ తర్వాత మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవాలి. ఒక్క సమస్య మాత్రమే ఉంది. ఆ సమస్య నుండి బయటపడితే మాత్రం ఇక మీ యొక్క అదృష్టానికి తిరుగనేదే ఉండదని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఒక వ్యక్తి మీకు సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఆ వ్యక్తి వల్ల మాత్రం మీకు ఒక సమస్య రాబోతుంది. మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మీరు ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో మేషరాశికి చెందిన వ్యక్తులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ ఒక్క సమస్య నుండి బయటపడితే మాత్రం మీ యొక్క అదృష్టానికి తిరుగనేదే ఉండదు. ఈ సమస్య నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందనే విషయాన్ని గమనించండి. అలాగే ఈ యొక్క జూలై 10వ తేదీ తర్వాత ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు కూడా అధికమవుతాయి. అంటే మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఇదివరకు ఫలించలేదు. ఈ యొక్క జూలై 10వ తేదీ తర్వాత ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నాలకు రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదని మదన పడుతున్నట్లయితే కనుక ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే మరొక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. లేదా ఇదే ఉద్యోగంలో మీరు మంచి పొజిషన్ని పొందుకోవచ్చు, లేదా ఆర్థిక పెరుగుదలను కూడా పొందుకోవచ్చు. ఈ విధంగా మీకు అదృష్ట ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. వ్యాపారస్తుల జీవితంలో కూడా ఇదివరకు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, లేదా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి కానీ పరిస్థితులు అనుకూలించలేదు. కొంతమందికి అనువైన స్థలం దొరకలేదు. మరికొంతమందికి వ్యాపార విస్తరణకు డబ్బు సమకూరలేదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించలేదు. అలాగే వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలో మీకు తెలియలేదు. కానీ ఈ యొక్క జూలై 10వ తేదీ తర్వాత మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక సమస్య ఉంటే ఆర్థిక సమస్య తొలగిపోయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు, చేర్పులు చేస్తారు. కొంతమంది వ్యక్తుల నుండి, అలాగే కుటుంబ సభ్యుల నుండి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి, వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు సక్సెస్ఫుల్ ఫలితాలను ప్రసాదించబోతుంది. విదేశాలకు వెళ్లాలనే వారి యొక్క కోరిక నెరవేరుతుంది. అలాగే వివాహ సంబంధాలు చూస్తూ ఏ సంబంధం కుదరక నిరాశలో ఉన్నట్లయితే కనుక మీకు చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కూడా జూలై 10వ తేదీ తర్వాత ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి.
అలాగే మేషరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తులకి కూడా ఫలితాలు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 10వ తేదీ తర్వాత ఉండబోతున్నాయి. పోటీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చక్కటి రిజల్ట్ ను పొందుకుంటారు. అలాగే ఏకాగ్రత లేకుండా డల్ స్టూడెంట్స్ గా పేరు పొందిన విద్యార్థులు కూడా చదువుపై ఆసక్తిని పెంపొందించుకోగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రుల కోరికను నెరవేర్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో చాలా రోజులుగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు తిరిగి వారి యొక్క బంధాన్ని నిలబెట్టుకోబోతున్నారు. అలాగే ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో, తోబుట్టువులతో కాని, సంతానంతో కాని, తల్లిదండ్రులతో కాని గొడవల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభప్రదమైన రోజులైతే రాబోతున్నాయి. కానీ ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీ యొక్క జీవితం తలక్రిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీకు నూతనంగా పరిచయమైన స్త్రీల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఈ యొక్క జూలై 10వ తేదీ తర్వాత ఏ స్త్రీ మీ యొక్క లైఫ్లోకి వచ్చినా సరే తను మీకేవైనా సలహాలు, సూచనలు అందించినప్పుడు తను ఇచ్చే సలహాలు మీకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎవరి వలలో పడకుండా జాగ్రత్త పడండి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహాలను పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం ఒక స్త్రీ ఇచ్చే సలహాలు పాటించడం వల్ల మీ యొక్క జీవితం తలక్రిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా నూతనంగా పరిచయమైన స్త్రీల విషయంలో ఈ యొక్క మేషరాశికి చెందిన వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క జూలై 10వ తేదీ తర్వాత ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి అనువైన స్థలం దొరకటం, అలాగే మీకు డబ్బు సమకూరటం, లోన్లు శాంక్షన్ అవ్వటం ఇటువంటి అదృష్టకరమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. మీ యొక్క బంధువుల్లో కానీ లేదా మీ యొక్క సన్నిహితుల్లో కానీ, మిరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు మీపైన కుట్ర చేసి ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ చిన్న తప్పు చేసినా కానీ అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే నూతనంగా పరిచయమైన స్త్రీలు మీకేవైనా సలహాలు ఇచ్చినప్పుడు వారిచ్చే సలహాలు ఇంప్లిమెంట్ చేసే ముందు, అంటే ఆ సలహాలు పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించండి. కుటుంబ సభ్యుల మద్దతుతో ముందుకు సాగండి. అప్పుడే శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే మేషరాశివారు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.